ఒక్క సంగీతమేదో పాడునట్లు భాసించు నిపుడు వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణమున వనరు భాష తెలుగు భాష. రసభావముల సమర్పణ శక్తియందున సమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చెవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష మన తెలుగు భాష. ఈరోజు ఫిబ్రవరి 21, 2024 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటటువంటి తెలుగు వాళ్ళందరి జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు డాక్టర్ రాములు కొత్తపల్లి, హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర. నేను తెలుగు అధ్యాపకుడిగా, తెలుగు చదువుకున్నవాడిగా, తెలుగు నాకు ఈరోజు జ్ఞానభిక్ష పెట్టింది. తెలుగు భాష ఈరోజు నాకు జ్ఞానభిక్షతో పాటు ఒక జీవితానికి కావలసినటువంటి సకలాన్ని, సర్వాన్ని నాకు అది ధారపోసి నాకు ఇచ్చింది. కాబట్టి తెలుగు నాకు మా అమ్మ లాంటిది. అందుకే మాతృభాషని మనం ఆదరిస్తే అది మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాతృభాషలో మనుగడ కొనసాగించాలి అనంటే ఈరోజు భాషను ఆదరించాలి. ఈ మాతృభాషల యొక్క ఆదరణ ఎప్పుడైతే కొనసాగించడం జరుగుతుందో ఈ సమాజం అత్యంత తొందరగా అన్ని రకాలుగా, అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి సాధిస్తుంది అనడానికి నిదర్శనం ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2వ ఆర్థిక వ్యవస్థగా మనగలుగుతున్నటువంటి దేశం చైనా తన యొక్క మాతృభాషలోనే విద్యని అన్ని రంగాలలో అది మాతృభాషనే కొనసాగించడం వలన అది సాధ్యమైంది అనేది ఈరోజు ప్రపంచానికి తెలిసిన సత్యం. ముఖ్యంగా ఒక తెలుగు భాష అభిమానిగా, మాతృభాష అభిమానిగా, మాతృభాష అధ్యాపకుడిగా నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క ప్రార్థన ముఖ్యంగా ప్రభుత్వాధినేతలకి, దయచేసి ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క మాతృభాషని అన్ని రకాలుగా, అన్ని రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో దీన్ని 100కు 100% మీరు మాతృభాషను కొనసాగించేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకొని అన్ని రకాలుగా నిధులను కేటాయిస్తూ ఈ మాతృభాషని ఆదరించేటటువంటి అధ్యాపకులని, కవులు, కళాకారులు, కవి పుంగవులు ఎందరినో మీరు హక్కున పెట్టుకుంటే, ప్రోత్సహిస్తే మాతృభాషల మనుగడని మనం గొప్పగా చూడవచ్చు. అప్రయత్నంగా మన అధరాల నుంచి మధురంగా పలికేటటువంటి భాష మన అమ్మ భాష, మాతృభాష. కాబట్టి ఆ మాతృభాషలో ఉన్న మాధుర్యం మనం దాన్ని వర్ణించలేము. అంత మధురమైనటువంటి, మధురానుభూతి చెందేటటువంటి భాష కాబట్టి అందిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాధినేతలు ఈ యొక్క మాతృభాష దినోత్సవాలని, అంతర్జాతీయ మాతృభాష కావచ్చు, జాతీయ మాతృభాష కావచ్చు, మాతృభాష దినోత్సవాలను కావచ్చు నిర్వహించడమే మనం ప్రామాణికంగా కాకుండా వాటి మనుగడకి మనం ఏం చర్యలు తీసుకోవాలో, ఏ విధమైన కార్యాచరణ చేయాలో అది కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో శాఖలు ఉన్నాయి, ఈ యొక్క అనేక రకాల కోర్సులు ఉన్నాయి. అలాగే
కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు, భాషా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎంతవరకు అయితే అంతవరకు మాతృభాషని మనం విశ్వవ్యాపితం చేయాలి అని భావిస్తామో ఆ ప్రయత్నంలో ప్రభుత్వం వెనుక ఉండి ప్రోత్సహిస్తే ఈ అధ్యాపకులు కావచ్చు, మాతృభాష చదువుకునే విద్యార్థులు కావచ్చు, మాతృభాషని చదువుకునే వాళ్ళు, మాతృభాషలో చదువుకునే వాళ్ళు అందరం కూడా అన్ని రకాలుగా ఈ సమాజాన్ని అభివృద్ధి సాధించడంలో తమ వంతు పాత్రను పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భాషా దినోత్సవాలకు సంబంధంగా మనందరం ఒక ప్రతిన పూనాలి, మాతృభాషలోనే చదవాలి, మాతృభాషని ఆదరించాలి, మాతృభాషని ప్రభుత్వాలు అనేటటువంటివి హక్కున చేర్చుకోవాలి. అలాంటి ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలు, ఏ సమాజాలు అయితే చేస్తాయో ఆ సమాజం మాతృభాష అనేది, ఆ సమాజం యొక్క మాతృభాష అనేది ప్రపంచంలో అగ్రభాగాన నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల జనాభా తెలుగు భాష మాట్లాడుతున్నారు. కాబట్టి మన తెలుగు వాళ్ళే కాకుండా ఇతర భాష అనునాయులు కూడా మన తెలుగు భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని విశ్వభాషగా చేయడంలో మన వంతుగా మన మాతృభాష అభిమానులు, ప్రేమికులు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన మాతృభాష అనేది చాలా గొప్పగా పరిడవిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క మాతృభాష చదివి మాతృభాషను బోధించే ఒక మాతృభాష అధ్యాపకుడిగా ఈ భాష రుణం తీర్చుకునే ప్రయత్నంలో నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క చిరు ప్రయత్నం ఇది. కాబట్టి నా యొక్క ప్రార్థనని, నా యొక్క విజ్ఞప్తిని ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం, అలాగే మన కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ అధినేతలు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు, ఆయా విద్యాశాఖల అధిపతులు, మంత్రులు అందరూ కూడా దయచేసి మాతృభాష యొక్క అభివృద్ధి కొరకు మీ వంతుగా ప్రయత్నాలు, ప్రోత్సాహాలు అందించండి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల మాతృభాష అనేది అడుగంటిపోతుంది, అది అభాస్పాలు కూడా అవుతుంది. అప్పుడప్పుడు దానికి ప్రమాదం అనేది పొంచి ఉంది. కొన్ని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల మాతృభాష అనేది దాని ఊపిరి తీసే ప్రయత్నం అనేది కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క మాతృభాషని సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా ఈ మాతృభాషని విస్తృతం చేయండి, విశ్వవ్యాపితం చేయండి, అందులో భాగస్వాముల్ని మీరు అవ్వండి, మమ్మల్ని చేయండి అని ప్రార్థిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాతృభాష అభిమానులందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ డాక్టర్ రాములు కొత్తపల్లి, హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, బాసర. అందరికీ నమస్కారములు, ధన్యవాదాలు.